ప్రపంచమంతా ఆల్ ఐస్ ఆన్ న్యూఢిల్లీ. అసలు ఏం జరుగుతుంది? పుతిన్ ఏం మాట్లాడుతున్నారు? ఎందుకంటే పుతిన్‌తో మాట్లాడడం అసంభవం అనమాట. ఈవెన్ ట్రంప్‌తో కూడా పుతిన్ గారు ఈ మాట చెప్పలేదు. ఇప్పుడు న్యూఢిల్లీలో వ్లాడిమిర్ పుతిన్ రష్యా అధ్యక్షుడు, ఇప్పుడు ఉక్రెయిన్ మీద దాడి 3.5 సంవత్సరాలుగా యుద్ధం చేస్తున్న వ్లాడిమిర్ పుతిన్ అతిపెద్ద ప్రకటన చేశారు. అదేంటి? నేను ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించబోతున్నాను అని చేస్తూ నరేంద్ర మోడీకి, అది భారతదేశానికి వ్లాడిమిర్ పుతిన్ థ్యాంక్స్ చెప్పడం జరిగింది. ఎందుకంటే మీరు ఉక్రెయిన్ రష్యాల మధ్య జరుగుతున్న యుద్ధాని కోసం ఆపి ప్రపంచంలో శాంతి కోసం పాటుపడుతున్నందుకు భారతదేశానికి, మరీ ముఖ్యంగా నరేంద్ర మోడీకి నేను థ్యాంక్స్ చెప్తున్నాను అని వ్లాడిమిర్ పుతిన్ గారు మాట్లాడారు. గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ప్రపంచమంతా ఇప్పుడు ఈ పుతిన్ గారు ఢిల్లీలో ల్యాండ్ అవ్వకపోయే ముందు యూరోపియన్ కంట్రీస్, ఆల్ నాటో కంట్రీస్, ముఖ్యంగా ఫ్రాన్సు, యూకే దేశాలు, అదేవిధంగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలు మోడీ గారిని ప్రాధేయపడడం జరిగింది. ఎందుకంటే వ్లాడిమిర్ పుతిన్ గారు న్యూఢిల్లీ వస్తున్నారు. మోడీ గారు, మీరు ఎట్టి పరిస్థితుల్లో ఆయన ఒప్పించి ఉక్రెయిన్ యుద్ధంలో శాంతి నెలకొనేటట్టు, రష్యా శాంతికి ఒప్పుకునేటట్టు, యుద్ధాన్ని ఆపేటట్టు మీరు ఏదో ఒక విధంగా పుతిన్ గారిని కన్విన్స్ చేయండి అని మోడీ గారిని ప్రాధేయపడడం జరిగింది. ఎందుకంటే గుర్తుపెట్టుకోవాలి, ఇండియాలో ఒక న్యూస్ పేపర్లో యూకే, ఫ్రాన్సు రాయబారులు సంయుక్తంగా కలిసి ఒక ఆర్టికల్ని ప్రచురించారు. అందులో డైరెక్ట్గా చెప్పడం కూడా జరిగింది, పుతిన్ గారిని మోడీ